తప్పలెత్తి గంజెత్తి అంతా ఎత్తొచ్చి నా సంతోషంలో ఎంత పని చేయను ఎలాంటే నీకు బిడ్డ ఏంటి పండి ఆడబిడ్డ ఆయన నేను అమ్మకే బొకిట్లా పండేసి పడేస్తా అంటే కరెక్ట్ గా చెప్పినాం బిడ్డని ఎత్తి తొట్టిలో పండేసి షర్ట్ ఎత్తి బకెట్ల కాలేదప్పయ్యా నా కాలు కాలేదు ఇంకా కాలేదా కాలేదప్పా ఇట్లా దానా ధర్మాలు చేసినా నీకు బిడ్డ కాలేదా కాలేదప్పా ఇట్లా నిలబడుకోనున్నాండి అయితారు ఇంకేం చేయలా చెప్పలేదా నువ్వు ఊరికే పుట్టినావు ప్రయోజనమేమే అయ్యో వాళ్ళకి లాగా మేస్తావు నేను చెప్పేదేమంటే ఇన్ని దానా ధర్మాలు చేసినా మీకు బిడ్డ కాలేదు దాని గురించి యోచించేయి ఎలా చెప్పు వయసు అయిపోయింది ఇప్పుడు అమ్మ చేతిలో ఈయన కాదు వింటావా అయినా బిడ్డ కాలేదు కాదు తెలియదు అమ్మా నా బాధ్యత తప్పుడు తలారం చెప్పడం నీకెట్లో బిడ్డ మార్గం లేదమ్మా లేదు మీకెట్లో బిడ్డ లేదు నాకు పెళ్లి చేయడం నాకు ఆడబిడ్డ పుడితే మీకే ఇస్తాను సాక్పోదు ఇప్పుడు మంగళవారం పెళ్లి చేయమ్మా బుధవారం మధ్యాహ్నం ప్రయత్నించేట్లా పెడతాను అమరబిడ్డలు కావాలంటే గురువారం ఐఆమ్ రెడీ అంటే నీకు బిడ్డలు వద్దు మీరే పెళ్లి కావాలంటే ఉత్తు పెళ్లి కానీ మళ్ళీ బిడ్డలు అయితే మీ సన్నోళ్ళ బిడ్డలు మా బిడ్డలు అవుతారే మీరా మా గర్భంలో పుట్టే బిడ్డలు మా బిడ్డలు అప్పుడియా అంటే మా బిడ్డలు మీ బిడ్డలు కాదు మీ కడుపులోనే పుట్టాలా అవుది पुटिया क्या करते तू क्या भी नहीं घर में खाना सत्र में सोना सैलरी बेटा सैलरी అట్లాంటి बहुत इंद्री पोवानी అట్లా కాదు పొరనా కొడక అనే మాట मैं अम्मू तक जा అయితే ఇన్ని దాన ధర్మాలు చేసిన బిడ్డ కాదు నా మాట దేవుడు అనుమానిస్తున్నాడమ్మా ఈ భక్తురాలకి ఇప్పుడు బిడ్డ ఇస్తే ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా అని దేవుడే అనుమానించేటప్పుడు నీకెందుకమ్మా ఆడవాళ్ళ సంతానం తలారి అవి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను పడి తీరుకుంటా తలారి నా కాడితే కానే కావాలప్ప ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు పడి తీరుకుంటావు నీకు ఆడవాళ్ళ సంతానం కావాలా కావాలా కావాలప్ప కావాలంటే నన్ను అడిగితే నీ మొగిన్నాడు ఏమంటే గుర్తుకుండా బట్టకే పట్ట 2 కాళ్ళు ఎట్టి తుప్పునేసినట్ట పెట్ట మొగుడా నాకు అట్లా లేకపోతుంది లేచిన మగోడు అంటే సత్యంగా కాలు మనిషి కూడుకోవాడి అట్లా మగోడు అట్లా మొగిని కట్టుకున్నావా అదే నాట్లో ఉంటే అట్లా నిద్రపోదు అయినా దేవుడు అనుమానిస్తున్నాడు నీకు ఆడబిడ్డ వద్దుకమ్మా కష్టాలు వస్తాయమ్మా అయినా పొడి తీరుకుంటాం ఒక అనాథ బిడ్డని చేసి తక్కువ తలారి వాళ్ళు ఎంతనే కానీ పరాయి బిడ్డలు వాళ్ళతో ఎంత సాకినా వాళ్ళమ్మ వాళ్ళ పేరు చెప్తారు కానీ మన పేరు చెప్తారా చెప్పు ఈ బిడ్డని సాక్కో ఆ బిడ్డ కూడా ప్రేమేళ కూతురు నీ బిడ్డని సాక్కో నాకెవరు వద్దు నాయన పోనీ ఈ అమ్మని సాక్కో బాగా పెళ్ళి వద్దు తలారి నేనే కనల్లా 9 మాసాలు మోయల్లా నా ఆడబిడ్డ కావాలా ఓపెన్ చేస్తావా ఎక్కడా లేదా 5 గ్లాస్ పెట్టి చెప్పలేదా మావని అందుకే పేపర్ లోపలికి వేసుకొని చేతికి లోపలికి ఒక చూపేసి లోపలికి వేసే నీకు బిడ్డ అవుతుంది ఎట్లా అవుతుందంటే చూడు ఇది పాపము చేసిన పాపగొండ పట్నం నీకు బిడ్డ కానే కావాలంటున్నా నాదేమంటే నా ఉద్దేశమా ఒక సందేహం చిన్న సందేహం 6 మంది కొడుకులు 6 మంది కోడాలు 60 ఏళ్ళ వయసు ఇప్పుడు నీకు ఆడవాళ్ళ సంతానం పైన వ్యామోహం ఎందుకు వచ్చింది తలారి నాకు పుట్టడ మగబిడ్డున్నా గాని పుట్టుగుట్రాలంటున్నారప్ప 1 సెకండ్ నాకు పుట్టడ మగబిడ్డున్నా గాని పుట్టుగుట్రాలంటున్నారు తలారి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఓవర్ లోడ్ బిచిల్ దేవుడు ఉన్నట్టున్నావురా ఏమని నువ్వు అబ్జెక్షన్ ఓవర్ లోడ్ అబ్జెక్షన్ ఓవర్ లోడ్ ఓవర్ లోడ్
కామన్ లోడే లేదు నా కొడుక. ఓవర్ లోడ్ అంటే కామన్ లోడే లేదు, ఓవర్ లోడ్ చేతకపోయారా. పుట్టడు మగ బిడ్డలు ఉన్నా పుట్టు గొడ్రాలు అంటున్నారు ఒక అర్థాన్ని. మనం అందరూ ఈ నిండే మాట ఏమే, బిడ్డలే లేదంటే గొడ్రాలు అనే మాట నిండాం. కానీ నిజమైన గొడ్రాలు ఎవరు? ఆడబిడ్డలు లేనోళ్ళు. దాని అర్థం లేకపోతే మాకు కూడా ఆడబిడ్డికి మగ బిడ్డకి తేడా అమ్మా. తలారి 6 మంది కొడుకులున్నా వాళ్ళు కులం పేరు చెప్తారు, మరి వంశం పేరు చెప్తారు. అది అదే ఒక ఆడవాళ్ళ సంతానం అయితే ఆ బిడ్డకు పసుపు కుంకం ఇవ్వాలా, పోగ ధర్మ కట్టల్లా, కాల కడిగి కన్యాదానం చేయల్లా, మరి పుట్టినల పేరు చెప్పల్లా, అమ్మా అని పిలవల్లా. నా ఆడవాళ్ళ సంతానము కావాల తలారి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 100 ఏళ్ళు బతుకమ్మా. ఇంటాడు రెడ్డప్ప. ఏరా కొడుకులు పుడితే ఏం చేస్తారు? కొడుకులు కులం పేరు చెప్తారు, అంటే వంశం పేరు చెప్పేకంటే మగ బిడ్డలు. అదే ఆడబిడ్డ పుడితే పుట్టింటి పేరు చెప్తుంది, అమ్మా అని పిలుస్తుంది. కాలకడికి అన్నాదనం చేయొచ్చు, కూతురా అని పిలవచ్చు. కడాకి మనం తెచ్చినప్పుడు తలతా కూకొని ముందు ఏడ్చేది ఆడబిడ్డ గుడ్డుమత మొడ. కరాటే కింగ్ అర్జున్ సర్జన్ బ్రూస్లీ అంత తెలుసు మీకే? నాకే తెలియదు అమ్మా. అప్ప ఏమంటే ఎట్లా బిడ్డ కావాలమ్మా నీకే? తలారి అప్పని 6 మంది అయింటారు, కానీ నాకు ఏ దేవుడైనా వరమనితో పుట్టాల తలారి. అంటే నువ్వు ఇచ్చే పడిగింది. అట్లా బిడ్డలు మా కార్సనం అయిండారు. అవునా? ఇప్పుడు దేవుని వరంలో పుట్టే అట్లా బిడ్డ కావాలా మాకే? ఓ దేవుని వరంలో పుట్టాలంటే దేవుడు మన దగ్గరికి రాడు. అదే దేవుడి దగ్గరికే మనం పోవాలి. పెద్దలు ఏం చెప్పాడు? పోతే 3 యాత్రలు పోన్నాడు. యాత్రలు పోండి బిడ్డలు అవుతారు. నేను అప్పుతో నేనేమనుకుంటే ఇవిడే పాపం అయిన 6 కొడుకులు 6 కోడాలు ఇచ్చినాడు, దిక్కుతో ఇక పాపం లోడ్ లేకపోతా అన్నాడు. ఎరువులో అట్లా మొగిడి కట్టుకోా. నువ్వు ఆడబడి కావాలంటే సరే, నీకు దేవుడు వరంలో కావాలంటే దేవుడు మన దగ్గరికి రాడు. పెద్దలు ఏం చెప్పినది ఇప్పుడు నీ క్షేత్రాలకు పోలా అని చెప్పినారు లేదా? చెప్పినా దేశాసుతో కోసా ఉంటుంది, కోసా లేదు దేశాసుతో బట్టలు నెత్తుకుని వెళ్ళిపోతారైతే అన్ని ఎత్తుకోమా. 2 ఇష్టపెట్టి పోమ్మా. ఒక లంగా ఒక నేతి 2 ఇష్టపెట్టి అమ్మంటాడు. కానీ పుణ్యక్షేత్రాలు అయినా నువ్వు వెళ్ళిపోతే నాకు అన్నం పెట్టేవాడు ఎవరమ్మా? ఎలా ఈ తలారు దిక్కేవరమ్మా? అయ్యా ఏమి ఇంతమంది వండుకొని నువ్వు అనాథుడు ఎట్టయితావు? ఎవరుంటారు ఇంకా? నా 6 మంది కోరాన్ని ఉన్నారు. ఉండాలంటే తెల్లాంటికి లేస్తున్నాగా ఆడాడుకోకుండా ఇక నీ పెద్ద కోడలు దిగులే కూర్చుంది. అది ఎవడు లేస్తుందో ఏమో. కాదప్పా 6 మంది కొడాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. వాళ్ళ బుక్ అయిపోయినారు మా వల్ల. అయ్యా అడ్వాన్స్ ఇప్పించుకుంటారా? ఎంతమంది ఉన్నారు అప్పయ్య? అందరూ అడ్వాన్స్ లో ఉన్నారమ్మా. ఫుల్ అయ్యో అమ్మా ఇట్లా అనుమానం పడి అప్పుడు ఆడబిడ్డ లేకుండా అయిపోయింది. ఆడవాళ్ళ మీద మగవానికి ఇంత అనుమానం ఆయనేం కావాలా? నేనేం కావాలా? తెలుగు బాధ అయితే బిడ్డి బాధ నీ బాధ అయితే నాకు బాధ నీ బాధ నా బాధ కదా, నీ నొప్పి నా నొప్పి కదా, నీ ప్రాణం నా ప్రాణం కదా, నీ మనం నా మనం కదా, నీ ప్రాణం నా. హలో 1 2 3 4 ఏమో తల్లి ముందర పిల్లాట నీకు నాన్న తెరవైనట్లుంది. అమ్మతో నేను వెళ్ళిపోతానంటే అప్పుడు కాపీ చేసుకుంటారా? అప్పుడు కాపీ చేసుకుంటానమ్మా. నేను అప్పుడు కాపీ చేసుకుంటే నువ్వు విన్నావు అన్న కూడా కొంత కట్టి పెట్టాను. వాళ్ళు చేస్తాను పోతాన్నారు. ఉండరులే. ఇది తెలిపిట్ మమకారం. నీకేం తెలుసా? రేపు బిడ్డ